శనార్థులు మున్సిపాలిటీల సమ్మె ఎన్నడొడుస్తుందో ఏమో పట్నం అంతా కంపు కొడుతున్నది. సచ్చ హైదరాబాద్ ఎన్నడైతుందో తెలియదు కానీ చెత్త హైదరాబాద్ అయితే తయారైంది. మోరీలు సాఫ్ చేసేటోళ్ళు లేక గలీజ్ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. ఓ పెద్ద సార్లు జర ఎట్లనన్నా చేసి గీ సమ్మె నడిపిరు సార్లు. సరే కానీ మీరైతే పెద్ద వార్తలు చూడండి. సీఎం సార్ మీటింగ్లో దొరుకుతుంది ఆనందం, అందరికీ దక్కది మనసొంటి భాగ్యం. ప్రశ్నల మీద ప్రశ్నలేస్తున్న పవనాలు, ఫుల్ ఖుషి అవుతున్నారు ఆంధ్ర జనాలు. ఇంట్లో కూర్చొనే పుష్కరతానం, గోదావరిలా మునగకున్న మస్తు పుణ్యం. ఆ బియ్యం తిన్నోళ్లకు పెట్టాల్సిందే పిండం, చైనోడి తెలివికి పెట్టాలే దండం. బాహుబలి సినిమా టికెట్ దొరకబట్టిన సత్తి, ఈ టికెట్ అమ్మేటోళ్ళను చెవులు కొరకు కాదక్క, ఏందో 2,000 అంత అమ్ముతున్నారు. ఎక్కడ వాళ్ళు ఏందో. మా తమ్ముడు సత్తిని ఒకరోజు సత్తి బువ్వ తిన్నవా అని అడిగినా, లేదక్క ఇంతకు ముందే సీఎం సార్ మీటింగ్ పోతే నా కడుపు నిండిపోయిందక్క అన్నాడు. గట్లెట్లా అంటే, అబ్బా కేసీఆర్ సార్ మాటలల్లా ఎన్ని జోకులు, ఎన్ని చమత్కారాలు, ఎంత మంచిగా పంచతంత్ర కథలు, అబ్బబ్బబ్బబ్బబ్బా గీ అన్ని ఇన్నాక మనిషి అనేటోళ్ళకి ఎవ్వరికైనా ఆకలి అవుతుందా అని నన్నే ఎదుర్కొచ్చనేసిండు. నిజమే కావచ్చు, అప్పుడప్పుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. సీఎం సార్ మాటలల్లా ఏదో మత్తున్నదులా. ఈ నడుమ మీటింగ్లల్లా సీఎం సార్ వేసిన జోకులు, సాత్రాలు, చమత్కారాలు, తమాషాలు కొనేస్తున్నాం. చూసి మీరు కూడా కడుపు నింపుకోండి. పైసలు పెట్టి సినిమాకు పోయినా దొరకని ఆనందం నవ్వు సీఎం సార్ మీటింగ్లో కావాల్సినంత దొరుకుతుంది. ఏడ మీటింగ్ పెట్టినా పబ్లిక్ను ఫుల్ ఖుషి చేస్తాడు, ఎవరిని నారాజుగా అనియాడు. మీటింగ్ కంటే మొదలే కళాకారులు ఆడి పాడి ఖుషి చేద్దాం అనుకుంటారు, కానీ కేసీఆర్ సార్ వచ్చినాకనే సురువు అవుతుంది అసలు ఆట. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా, అంతే కదా. నేను ఊరి భాషలో మాట్లాడితే నాకు వచ్చింది మాట్లాడు కరెక్టే కదమ్మా. ఎట్లా గుర్తుపడతాడో ఏమో కానీ ఎంత మందిలో ఉన్నా ఆయనే దోస్తుల నెరక వచ్చి మీదికి పిలుచుకుంటాడు. రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా వెళ్ళి పాడు ఇక పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు జర ఆగాడు. నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసున పట్టాలి. ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తొలకరావా అరే ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన మా గమ్మతం. పాత పరిచయం ఉండే అప్పుడు నువ్వు బాగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేమని వెళ్ళి పెడతాను. ఆ పోలీసు వాళ్ళేమో రానితలేరు. ఒక్క బాధ ఉన్నది. ఇక్కడ కూర్చోటి నువ్వు మాట్లాడి చేస్తాను. నువ్వు మంచిగా కూర్చో, నిమ్మలంగా కూర్చో జగదీష్ కూర్చోబెట్టుకోవా. ఏ రా కూర్చో. మన ఇద్దరం దోస్తులమే కదా, నువ్వు గంట వెనక పోయినా ఎందుకు మరి. ఇక సాత్రాలు చెప్పుట్లనైతే సీఎం సార్ తర్వాతనే ఇవ్వాలైనా. కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. వెనకటి శుద్ధులు చెప్పాలన్నా ఏం కావాలంటే తొక్కు పెట్టి ఉంటాడు. మన తెలంగాణ తొక్కి అంటాం కదా, మొదటి బాయి తొక్కుతోనే కలుపుకుంటాం కదా. తొక్కు పెట్టు అంటే ఏంది, అరే తొక్కు పెట్టరా బాయ్ తొక్కనాడు తొక్కురా అంటారు. ముసలోళ్ళను కూడా మురిపియాలన్నా ముఖ్యమంత్రి సారు ముద్దు మాటలకే ఉన్నది గా పవరు. సపోజ్ ఆ ఇంటి ఆమెకి ఏదో జ్వరం వచ్చింది, బద్దకం ఉంది, పొద్దుగాల ఇల్లు తుడుచుకోలేదు, ఈ పక్కింటి అయినా పోయి తుడతాడా? ఆకలి అయితే సిగ్గు పడకుండా భూ అడుగుతాడు, దావత్కి కలుదేమంటాడు. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావత్ ఇవ్వాలి, ఇస్తారు కదా. ఇంత కలువోటు కూడా తేవాలి, తెస్తారా తేరా. గింత మంచిగా నవ్వుపిస్తుంటే నవ్వుకుంటే ఎంజాయ్ చేయాలి, కానీ ఊకూకే వచ్చిగానే లొల్లి పెడితే సారు కోపం రాదా? కోపం వస్తే జర గరం అవుతాడు, కానీ దానికి కూడా నవ్వు వస్తుంది ఈనేటోళ్ళకు. ఎందుకంటే ఆయనకు తెలిసినన్ని విషయాలు కడమూలకు తెలియదు కాబట్టి. బాబు చుట్టూ సైలెన్స్ ఉన్నాడు. అందరు ఇట్లా కొద్దిగా జరగండి, లొల్లి అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి అయితే బుర్రమంటి చప్పట్లు వద్దు. తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు.
లేకపోతే గిట్ల అయితే అవుతుందా పని? ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనే వట్టి బొబ్బ ఎందుకు ఆగు ఉండవా ఆగు నీ ఎందుకా బాధ నాకు అర్థం కాదు మంచిగా దేశం అంతా తింటలేరా? పబ్లిక్నే కాదు లీడర్లను ఆఫీసర్లను పోలీసు వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇట్లా అంటుంటే ఫుల్ ఖుషి అవుతారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు. ఉండవే బాబు లక్ష్మీపురం కానీ నువ్వెందుక నువ్వు చదువు పేరు చదువుతూనే ఉండు చదువమ్మా. ఎస్ నరసయ్య గారు లక్ష్మీపురం వృద్ధాప్య పెన్షన్ అదంతా చెప్పకమ్మా పేర్లు చదువు. డైరెక్ట్గా పబ్లిక్ కళ్ళకు చూసి మాట్లాడేటోడా మరి ఈ లేఖల కెమెరాలు అడ్డం వస్తే సార్ ఓకుంటాడా? బొమ్మలు తీసుడు తర్వాత కానీ ముందుగా కెమెరాని ఆడికెళ్ది అని ఆర్డర్ వేసి వారే వా అనిపిస్తాడు. ఏ బాబు కెమెరా రావా వాళ్ళ గడ్డంలో. ఈ కెమెరాలు వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో 24-25 ఛానళ్ళు, మీరు 30 మంది 50 మంది కలిసి దాడి పెడితే ఎవడు బతకాలి నాయన? మనల్ని నవ్వుపిస్తేందుకు మనం ఆనందంగా ఉంటేందుకు ముఖ్యమంత్రి సార్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూడండి. మనం నవ్వుకుంటూ ఉంటున్నామంటే అర్థం ఏంది? బంగారు తెలంగాణకు దగ్గర అవుతున్నట్టే లెక్క. ఇబ్బందులు ఉన్నాయి దానిలో కూడా నేను అబద్ధాలు చెప్పాను, నన్ను చంపినా కూడా అవద్దని చెప్పా. ఏ అరవకు పిచ్చోన్లా సప్పుడే కాగా ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తుంది నాకు తక్కువ వెళ్తుంది. ఒకటి నేర్చుకున్నారు అన్నీ. ఎవరు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావా మైకి ఇట్లా మాట్లాడుతురా ఏడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే ఎత్తాయి నీళ్ళు నీకు తెస్తావా? తోటపల్లి గట్టి ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. నువ్వు బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది నిన్మనం కూడా అర్థం నువ్వు. ఆంధ్ర ఎంపీల మీద వాన పడుతుందిలా. అయితే వాళ్ళ మీద పడే వాన అసొంటి వాన కాదు, వానాకాలంలా ముసురు పెట్టి కొట్టినట్టే పడుతున్నది. పెద్ద ప్రశ్నల వాన. మరి వాళ్ళ మీద ప్రశ్నల వాన కురిపించేదేవలో తెలుసా? ఇంకేవలు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సార్. ఇగో మళ్ళీ ఇలా కొన్ని కొత్త క్వశ్చన్ పేపర్ విడుదల చేసిండు ట్విట్టర్ పిట్ట మీద. మరి చూడుండ్రి క్వశ్చన్ పేపర్లా ఏం క్వశ్చన్ లేచిండో. సీమాంధ్ర ఎంపీలంతా పార్లమెంటుకు పోయి పనిచేస్తలేరని పవన్ సార్ అంటే తెలుగుదేశం లీడర్లు ఎంత లొలివేటీలు ఆయన మీద. కోపంతో పవన్ సార్ ఫ్యాన్స్ అంతా రోడ్డు ఎక్కే వరకు పచ్చతమ్ముళ్ళందరికీ చంద్రాల సార్ విరేకులు వేసిండు. కానీ జనసేన అని ఎవరు ఆపుతారు? అందుకే అందరినీ షేక్ చేసే ఎటాకింగ్ షురువు చేసిండు పవన్ సారు. పార్లమెంట్ కాయిదాలన్నీ ఇంటర్నెట్లో మర్రేసి చదివి మీ కష్టం ఏడ కనిపిస్తలేదేంది అని ప్రశ్నించిండు గడ్డం పెంచిన సింహం. 4 నెలల కింద పార్లమెంట్లా ఇడుపు కాగితం రాతలు మార్చేటప్పుడు 5గురే మాట్లాడిండ్రు. కడుమోళ్ళంతా ఏడ నిద్రపోయిండు అని పంచి గుద్దిడిచిపెట్టిండు. కావాలంటే ఇగో పార్లమెంట్ రికార్డు పుస్తకాలలో చదువుకోర్రి అని మొసమర్రని అని సాక్ష్యం ముంగడ పెట్టిండు. మరి ఇవన్నీ చూసినాక ఎగిరెగిరి పడ్డ లీడర్లు ముడుచుకొని మూలకు పోతారో మళ్ళీ ఏమన్నా మాట్లాడతారో చూడాలి. కానీ ఏది ఏమైనా పవన్ సార్ మాత్రం ఎత్తిన పంజి అయితే దించేటట్టుగా అనిపిస్తలేడు. నేను ఎవరికి భయపడను, బాధ్యతతో మాట్లాడు. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. ఇది అమ్ముతారా? ఇయ్యలేవు అమ్ముతున్నా. ఆగో చూస్తే సినిమా టాకీస్ లెక్కున్నది. నన్ను చూసి తప్పించుకుంటున్నాడేంది? నీ పోరంకిన వాడద్దు సత్తి. నేను నిన్ను చూసిన ఏషాలయ్యకు మొక్క మీకెళ్ళా దస్తి తీసేయి అన్నా. హుషారు పిట్టనే ఉన్నావు కదా అక్క. నేను బాహుబలి సినిమా టికెట్లు కొనడానికి వచ్చిన ఒక్కటి కూడా దొరుకుతలేవు అక్క. హాఫ్ టికెట్ కూడా దొరుకుతలేదు. కాదు కానీ నువ్వైతే ఆ మందిలోకి వెళ్ళి దూరం జరుగు. అక్క వినబడతలేరా? మందిలోకి వెళ్ళి వస్తున్నావు. నేను జరుగుండానా? మా ఇది ఇవ్వలేరు, బండి మీద కూర్చుంటా. అబ్బా అక్క ఎందుకు గెలిచినావు అక్క? నేను ఫోటోకాలు వచ్చి లైన్ నిలవాడా. ఇప్పుడు నా లైన్ పోతా టికెట్ దొరుకుతలో లేదా? నువ్వు ఆయన మొత్తం డిశ్చార్జింగ్ చేస్తావు నన్ను. అయినా నువ్వు వార్తలు చెప్పమంటే సినిమాలకు పోతున్నావు. సినిమా చూస్తే రాజమౌళి సార్ ఏమన్నా జీతం ఇస్తాడా నీకు? అక్క ఇది కూడా రిపోర్టింగే. మళ్ళీ రేపు ఫోటోకాల టీవీలో ఎవరైనా అడిగింది అనుకో చెప్పొద్దా సినిమా ఎట్లున్నదా అంట అని. అవునా? అందరికీ చెప్పేదందుక నువ్వు పోయి చూసేదందుక? ఈ టికెట్ అమ్మేటోళ్ళను చెవులు కొరకు కాదక్క. ఏందో 5,000 అంత అమ్ముతున్నారు. ఎక్కడ వాళ్ళు ఏందో అమ్మా. మరి అమ్ముకోరా? 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిండ్రట. అవన్నీ సంపాదించుకోవద్దా? గంత ఖర్చు పెట్టి తీయమంట అని రాజమౌళి సార్కి ఏమన్నా దరఖాస్తు పెట్టుకున్నామా? ఎందుకమ్మా గంత రేట్లు మళ్ళా? ఆగో గట్లంటావు. పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టిండ్రు, వాళ్ళ పైసలు వాళ్ళు రాబట్టుకుంటున్నారు. మళ్ళీ రేపు పొద్దుగాల సత్తిగాడు పోయి 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెద్దపల్లి సినిమా అంతా తీస్తాడు. 10,000 టికెట్ అంతా అమ్ముతా. కొనుక్కొని చూస్తావా నువ్వు? అమ్మా ఏంటిదో సారానా దానికి బాగా నెచ్చమేస్తున్నది ఈమె. అసుంటోనివి పోయి చూసుడు ఎందుకు?
సినిమా ఎవడు చూడమన్నాడు నిన్ను? మళ్ళీ నేను ఫర్బాస్ అన్నకు పెద్ద ఫ్యాన్ గా రాక మళ్ళీ ఫస్ట్ దినం నాడు సినిమా చూడకపోతే ఫర్బాస్ అన్న ఫెయిల్ అయిపోతాడు. ఏంది నువ్వు సినిమా చూడకపోతే ప్రభాస్ ఫీల్ అయిపోతాడా? మళ్ళీ ఫర్బాస్ అనే మన రాజమౌళి కోసం తీసింది ఆ సినిమా, మా ఫ్యాన్స్ కోసం తీసిండు. అవుగాని జేబురిండి ఏమున్నాయి, ఎత్తుగా అనిపిస్తున్నాయేమో. మళ్ళీ ఇగో కురుకురే పోతాను, మళ్ళీ చక్రాలు, ఇగో నీళ్ళ పాకెట్ కూడా తెచ్చుకున్నాక చూసుకో. ఇంకా బేకరీనే జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? నేనేమన్నా బిద్దడో అనుకుంటున్నావా? ఒంటరి బెల్ల టాకీస్లో మళ్ళీ మస్తు రేట్లు ఉంటాయి, అందుకే బయటకు వెళ్ళి కొనుక్కొని పోతున్నా. బయట తిండ్లు టాకీస్ లోపటికి కొంటమనియరు. ఇయ్యాల రేపు అందరు తెలివైనోళ్ళే కదా తమ్మి. వాళ్ళే 150 టికెట్ కి 350 తీసుకొని ఉడకబెట్టిన మక్కలు, మక్క పేలాలు, రంగు నీళ్ళు పోషిస్తున్నారు. అవన్నీ ఏమొద్దానే కదా బయటకు వెళ్ళి కొనుక్కపోతున్నా. తమ్మి నీ జేబులున్నాయి తిన్నా కూడా పైసలు కట్టాల్సిందే. వాళ్ళు అమ్మిందే నువ్వు కొనాలి, అదే తినాలి. అదే ఇక్కడ కూడా దోసక తినుడే నాక, టికెట్ దొరకనిస్తలేరు, మళ్ళీ తిండి కూడా తిననిస్తలేరు. మరి నేను హీరోనైతా అని ఎగిన్నావు కదా, నువ్వు హీరో కావా? రేపు నీ సినిమాకు కూడా గిట్లనే చేయవా? అబ్బా ఏ ఆఫీస్ లో ఫోటో ఇవ్వైనా కూడా ఏమంటుందాక, రేఫ్ రాఫో మాఫ్ రాఫో, కోడి చికెన్ దాఫో, మేక మాటం దాఫో, సిగరెట్ డబ్బాలు దాఫో, నీ తన పైసలు ఉన్నాయా అంటాను అంటున్నారు. అయ్యో అట్లనా? సరే కానీ ఇక నువ్వు రా తమ్మి. చూస్తే అంత నెరవడ్డట్టు ఉన్నావు. లైన్ లో నిల్చుంటే ఆయనతో ఒత్తులాటల కింద పడితే అమ్మో అసలుకే నీది పెద్ద పెయ్యి, గింతంత దెబ్బ తాకితేనే ఓర్చుకోవు. సరేనా అక్క? ఎలా బువ్వ దొరకకుండా కానీ ఊకుంటా కానీ టికెట్ దొరకకపోతే ఊకోనాక ఎలా సత్తిగారో టికెట్ వెళ్ళిపోవాలి. ఇగో తమ్మి దిల్రాజ్ సార్ దగ్గరనే మస్తు టికెట్లు ఉన్నాయట. ఆయనకు ఫోన్ చేసి నీకు టిప్పిస్తా గానీ నువ్వైతే రా తమ్మి. అక్క మళ్ళీ ఆయన తానా ఇగో 1000-2000 అంటే నేను కొనుక్కోనాక 40 రూపాయలకు అమ్ముతేనే కొనుక్కుంటా. అక్క మళ్ళీ ఇంకో అది మళ్ళీ వంటల బిల్ల ఆ అమ్మినా నేను కొనుక్కోను, బయటకు వెళ్ళి కొనుక్కొని బుక్ కావాలా చెప్తున్నా చూడు. మేము సినిమా తీసినాం, ఎంతైనా పెట్టి పబ్లిక్ సినిమా చూస్తారు అని సినిమాలు కూడా ఇట్లా చేసుడు మంచిది కాదు. టికెట్ వేలకు వేలుంటే మనసుంటలతోనైతదా? రాజమౌళి సారు పైరసీ మీదనే కాదు బ్లాక్ టికెట్ల మీద కూడా మీటింగ్ పెట్టి మాట్లాడాలి. అభిమానుల ఏడుపు మంచిది కాదు సార్ సినిమాకు. వచ్చిండ్రా పంతులు గారు, కనిపిస్తున్నానా? దండం పెట్టుకోవాలా? తర్వాత పంతులు ఏం చేయాలా? మీరు మంత్రాలు చదువుతూనే ఉంటారు, నేను బొట్టు పెట్టాలా? దీనికి పెట్టాలా? పువ్వులా? ఉన్నది ఉన్నది, హారతి కూడా ఉన్నది. మీరు ఆ దేవుని చూపిస్తే ఇచ్చేస్తే అయిపోతుందా? గ్లాసుల నీళ్ళ? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. పువ్వు ఉన్నది, దాంతో నీళ్లు తీసి నెత్తి మీద చెల్లించుకోవాలా? అయినట్టేనా పుష్కర స్నానం? సరే. ఏంది సావిత్రేమో ఆఫీస్లోనే కూర్చొని పుష్కరాలు పూజలు అంటుంది అని అనుకుంటురా? అయితే గీ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. నడి ఇంట్లో కూర్చొని నడి గోదాట్ల మునిగి పుష్కరాల తానం చేయొచ్చు. ఇప్పుడు హైటెక్ అయ్యగార్లు గంటల కొద్ది పూజలు చేసి ఈ ఆన్లైన్ పూజల వెబ్సైట్లను తయారు చేసి తీరికలేనోళ్లకు సేవలు చేస్తున్నారు. ఒక్క 450 రూపాయలు కడితే చాలు. గోదావరి కాడ అయ్యగార్లు సెల్ ఫోన్ పట్టుకొని మంత్రాలు చదువుతాంటే మనం ఇంట్లో కూర్చొని ఆ వీడియో చూసుకుంటా మామా మామా అంటే చాలు కుటుంబం మొత్తానికి గౌరీ పూజ ఉడుస్తుంది. 650 రూపాయలు కడితే కుటుంబం మొత్తానికి గంగా పూజ గడియలొడగొట్టి ఆన్లైన్లోనే హారతులు తిప్పి పుణ్యాన్నంతా పుల్లుగా ప్యాక్ చేసి స్కైపుల పంపిస్తారు. ఇక మూసి వాయినం చెయ్యాలంటే ఒక్కొక్కళ్ళకు 3000 తీసుకొని వీడియోల్నే తానాలు చేపిస్తాడు అయ్యగారు. మనం బాత్రూంలో నీళ్ళు తెచ్చి నెత్తి మీద జిల్కరించుకుంటే చాలు. పిండ ప్రదానం కూడా 3000 కట్టి కథం చేసి చచ్చిపోయిన అయ్యా అవ్వల రుణం తీర్చుకోవచ్చు. గిట్లా అన్నీ చేసినాక ప్రసాదం మీద పానం తనలాడేటోళ్ళు ఉంటారు కదా, గందుకే పూజ ఒడిసే వరకు ప్రసాదం పార్సిల్ ఇంటికొచ్చే సౌలత్ చేసిండ్రు. భక్తుల దగ్గరకే పుష్కరాలను పట్టుకొచ్చిన గోదావరి కాడ పూజలకు సర్కార్ పెట్టిన రేట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు. అంటే ఆన్లైన్లో పుష్కరతానం అంటే బస్సు రైలు కిరాయిలు మిగిలినట్టే అనుకోవాలి. గందుకే అమెరికాలున్నోళ్ళ కాన్ నుంచి చాలా మంది ఆన్లైన్ పుష్కరాలు చేసేందుకు ఇంటర్నెట్లా లైన్లు కడుతున్నారు.
మరి మీ అండ్లో కూడా ఎవరన్నా బిజీ పర్సన్స్ ఉంటే వాళ్ళ పొద్దుగల్లా అయ్యగారిని బుక్ చేసుకోండి. కావలసినంత పుణ్యాన్ని కవర్ కారట్ల పెట్టి పట్టించుకోండి. మంచిగా చెప్తే వింటారా? వినరు. వద్దురా అట్లా చేయొద్దురా తప్పు అని ఎంత బతిలాడి చెప్పినా ఈనకపోయిరి. మస్తుగా చెప్తారు మాకేం ఖర్చు అన్నట్టు చేస్తారు. కానీ చూడుండ్రి ఆఖరికి ఏమైందో. దేని గురించి ఇదంతా అనుకుంటుండ్రా? తలకాయ షిప్పల గురించే. గదేనుల్లా హెల్మెట్ల గురించి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే జుర్మానేస్తామని ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెడతలేరు. దొరికినోళ్ళు జుర్మానా కట్టుకుంటా మళ్ళా అట్లనే చేస్తున్నారు అని గీ ఉపాయం చేసిండ్రు. పక్కోని చెవులో పరుసు కొట్టేస్తానో ఉత్తగున్నోని కొట్టేస్తానో ఎంత తప్పో ట్రాఫిక్ రూల్స్ను తప్పి బండ్లు దోరుడు కూడా అగో అంతే తప్పు. దానికి వేసిన చలానాలు కట్టకపోతే అంతకంటే పెద్ద తప్పు. మీరు నమ్మినా నమ్మకున్న ఇదైతే బరాబరి నిజంలా. ఇగో ఈ ట్రాఫిక్ చలానాలు కట్టనందుకే 16 మందికి కోర్టు జైలు శిక్ష వేసింది. మరి ఇందాకస్తుందని తెలియక బండి కాగితాలు, డ్రైవింగ్ లైసెన్సు, నెత్తికి హెల్మెట్ అసోంటి ఏమి లేకున్నా పట్టుబడితే ఏమవుతుంది 100-200 ఫైన్ రాస్తారు అనుకునేది. కానీ చూసిర్రా కథ ఎందాక వచ్చిందో. చలానాలు 4,900 కంటే ఎక్కువ ఉన్నోళ్లకు కోర్టు పిలిచి పోయి శిక్ష వేసింది. ఇంకా 34,000 మంది దాకా ఉన్నారట ఇదే లైన్లా. ఇక వాళ్ళు కూడా చెప్పి తినట్టు అనిపిస్తే ఇంకిన్ని ఎక్కువ రోజులు జైలు కూడి తినే భాగ్యం కల్పిస్తానని చెప్పింది కోర్టు. మరి జైల్లో పడ్డం అంటే చదువుకైనా నౌకరికైనా బతుకుకైనా మరకే కదా. అందుకనే జరంత బండ్లు కార్లు తోలేటోళ్ళు సోయికి రారి. సీఎం సార్ మీటింగ్ లో దొరుకుతది ఆనందం, అందరికీ దక్కది మనసొంటి భాగ్యం. ప్రశ్నల మీద ప్రశ్నలేస్తున్న పవనాలు, ఫుల్ ఖుషి అవుతున్నారు ఆంధ్ర జనాలు. ఇంట్లో కూర్చొనే పుష్కరతానం, గోదావరిలో మునగకున్న మస్తు పుణ్యం. ఆ బియ్యం తిన్నోళ్లకు పెట్టాల్సిందే పిండం, చైనోడి తెలివికి పెట్టాలే దండం. బాహుబలి సినిమా టికెట్ దొరకబట్టిన సత్తి. ఈ టికెట్ అమ్మేటోళ్ళను చెవులు కొనుక్కోదక్క. ఏందో 5,000 అంత అమ్ముతున్నారు. ఎక్కడ వాళ్ళు ఏందో అమ్మా. చూసింది కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మళ్ళీ 3 మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.